హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఉదంతంపై అతని స్వస్థలం గుంటూరు జిల్లా గురజాలలోనూ పోలీసులు దర్యాప్తు సాగించారు. రోహిత్ తండ్రి మణికుమార్, రోహిత్ నాయనమ్మ రాఘవమ్మను విచారించారు. రోహిత్ తల్లి గత 20 ఏళ్ల నుంచి తమ కుటుంబానికి దూరంగా ఉంటోందని వారు వెల్లడించారు. రోహిత్ తల్లి రాధిక కుటుంబ వివాదాల కారణంగా గుంటూరు నగరంలోని రైల్పేటకు వచ్చారు. అప్పటి నుంచి రోహిత్కు గురజాల రాకపోకలు తగ్గిపోయాయి. రోహిత్ కుటుంబ సభ్యులున్న రేషన్ కార్డు, ఇతర విద్యార్హత ధృవీకరణ, కుల ధృవీకరణ పత్రాలు, ఇతరత్ర కాగితాలను మాదాపూర్ ఏసీపీ రమణకుమార్ ఆధ్వర్యంలో వచ్చిన పోలీసులు పరిశీలించారు. మా అబ్బాయి పేరు, అబ్బాయి భార్య పేరు, మా పేర్లు, వాళ్ళ పిల్లల పేర్లు, నా పిల్లల పేర్లు అన్నీ అడిగారండి. ఏం పనులు చేస్తారు, ఎక్కడ చదివారు, ఎక్కడ మ్యారేజ్ అయింది, పిల్లలు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు మామూలుగా క్యాస్ట్ మారారు, అవన్నీ అడిగారండి. మా పిల్లల వరకు, నా పిల్లల వరకు, మా అత్త మామూలు ఏ క్యాస్ట్ అని అడిగితే అన్నీ చెప్పామండి. మేము వడ్డీరోళ్ళం అండి, వాళ్ళు కూడా వడ్డీరోళ్ళే మతం మార్చుకున్నారంటండి. మా పిల్లల సర్టిఫికేట్ కోసం మాకు తెలియదు. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి వాళ్ళతో ఉంటాడు కాబట్టి ఇప్పుడు మా పెద్ద అబ్బాయి వచ్చాడండి. ఆ అబ్బాయి చెప్పిన తర్వాత మాకు తెలిసిందండి. మా కోడళ్ళు గుంటూరులో చేసుకున్నామండి మ్యారేజ్, వాళ్ళ పుట్టింట్లోనే అయింది. వడ్రోళ్ళనే చేసుకున్నాం. పెద్దలు మా మామయ్య గారు, మా పెద్దలు అందరూ కలిసి చేశారండి. ఇప్పుడు మారినట్టు తెలుస్తుందండి. అసలు సర్టిఫికేట్లో రాసింది కూడా మా పెద్ద అబ్బాయికి కూడా తెలియదు అంటండి. అట్లా మార్చుకున్నారు, కులం మార్చుకున్నారు, మతం మార్చుకున్నారు అని ఇప్పుడు అందరికీ చెప్తున్నాం. డిఎస్పీ గారికి వాళ్ళకి అందరికి కూడా చెప్పాడు.